అంతకు ముందు ఈ వరంగల్ జిల్లా అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏర్పాటైనటువంటి హనుమకొండలో కాకతీయ సామ్రాజ్యం, సమ్మక్క సారలమ్మలు వాళ్ళ త్యాగాల పునాది మీద ఈ వరంగల్ జిల్లా ఉన్నది. మాట్లాడొచ్చు కదా. అయితే ఈ జిల్లాలో 1600 సంవత్సరాల క్రితం ఎంత? 1000 చెప్పండి, నేను ఏం చెప్తా చెప్పాలి మీరు. 1600 సంవత్సరాల క్రితం, 1600 సంవత్సరాల క్రితం ఈ వరంగల్ గడ్డ మీద అన్న మొదటి బేతరాజు అంటే కాకతీయ సామ్రాజ్య నిర్మాత ఎవరు? బేతరాజు. బేతరాజు ఎవరైనా మన ఎరుకల జాతి బిడ్డ. బేతరాజు కాకతీయ సామ్రాజ్యం ఏదైతే హనుమడు కొండడుగా ఇవాళ హనుమకొండగా పిలువబడుతున్నటువంటి ఈ రాజ్య నిర్మాత ఎవరు? బేతరాజు. మొదటి బేతరాజు ఆయన ఎవరు? ఎరుకల ఆయన. మొదటి బేతరాజు యొక్క సృష్టి కాకతీయ సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యంలో, ఆ రాజ్యంలో మన హనుమడు కొండడు ఈ ప్రపంచానికి గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప ఎరుకల జాతి వీరులు పుట్టినటువంటి గడ్డ ఇది. అయితే ఈ గడ్డ ఇవాళ ఏ స్థాయిలో కొనసాగుతూ ఉంది? ఇది 1050 సంవత్సరంలో ఇక్కడ రాజ్యం ఏర్పడితే ఎరుకల జాతి ప్రజలు ఒక పెద్ద రాజ్యాన్ని నిర్మిస్తే ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం? పందులు పెంచుకునే దగ్గర, బుట్టలు అల్లుకునే దగ్గర, కూలి పని చేసుకునే దగ్గర, వ్యవసాయానికి కూడా నోచుకోలేకుండా భూములకు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ వరంగల్, ఈ హనుమకొండ జిల్లా, భూపాల జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుమూలల నుండి హైదరాబాదుకు వలసలు పోయి బతికేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. అయితే దీనికి కారణం ఎవరు? ఇక్కడ ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనేక సంవత్సరాల నుంచి రాజ్యపాలన జరుగుతూ ఉంది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మినిస్టర్ అనేక పద్ధతుల్లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతున్నటువంటి ఈ జిల్లాలో మన వాళ్ళు తన జిల్లా పొలిమరలు దాటి హైదరాబాదు నగరం లాంటి పట్టణానికి వచ్చేసి అక్కడికి వచ్చి ఏం పని చేస్తూ ఉన్నారు? కూరగాయలు అమ్ముకొని బతుకుతా ఉన్నారు, కూలి పని చేస్తూ ఉన్నారు, అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు. ఈ దశ ఎందుకు వచ్చిందో ఎరుకల జాతి బిడ్డలంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు మన రాజు అద్భుతంగా మాట్లాడాడు. అయితే మిత్రులారా, మనం ఏకలవ్యుడి గురించే నేను మాట్లాడతా, ఎందుకంటే సందర్భం అది కాబట్టి. అయితే ఏకలవ్యుడి తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు తెలుసా ఎవరికైనా? ఇక్కడ ఉన్న వాళ్లకు తెలిస్తే ఒకసారి చేతులు లేపండి. ఏకలవ్యుడి తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే వాళ్ళు చేతులు లేపండి. ఏకలవ్యుడి తల్లిదండ్రులు తెలుసా ఎవరికైనా? తెలుసా? తెలియదు. అంటే ఏమైతుందంటే మన చరిత్ర మనకు తెలియదు, మన చరిత్ర మనకు తెలియదు, ఎదుటోని మనల్ని మోసం చేసే వాడి చరిత్ర కూడా మనకు తెలియదు. అంటే మన చరిత్ర మనకు తెలియకుండా, మన శత్రువుల చరిత్ర మనకు తెలియకుండా, మనల్ని ఈ స్థాయిగా అన్యాయానికి గురి చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకోకున్నటువంటి దశ కొనసాగుతూ ఉంది. అంటే ఏకలవ్యుడి తల్లిదండ్రులు ఎవరన్నటువంటి తెలివని దశలో మనం జీవిస్తూ ఉన్నాము. అంటే ఎందుకు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? ఏకలవ్యుని బొమ్మని మనం పెట్టుకున్నాం, ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఏకలవ్యుడి నుంచి మనం ఏం కోరుకుంటా ఉన్నాము? ఏకలవ్యుడి విగ్రహం ప్రతిష్టాపన జరగడం వలన ఆయన ద్వారా ఏ విలువైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అంటే ఏకలవ్యుని కుటుంబం గురించి చెప్తాను. ఏకలవ్యుని తండ్రి పేరు హిరణ్యధనుడు. చెప్పండి అందరూ. ఏకలవ్యుని తండ్రి పేరు తల్లి పేరు కోకిల. ఏకలవ్యుని తల్లి పేరు ఏం పేరు? కోకిల. వీళ్ళ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డలు, ఒకరు ఏకలవ్యుడు, ఇంకొక బిడ్డ ఉంటది. హిరణ్యధనుడికి పుట్టిన బిడ్డ ఏకలవ్యుని యొక్క చెల్లెలు. వాళ్ళ పేరు తెలుసా మీకు ఎవరికైనా?
తెలియదు అంటే ఆమె పేరు అంచనా. ఏం పేరు? అంచనా. ఏకలవ్యుడి చెల్లె పేరు ఏం పేరు? అంచనా. మరి ఈ యొక్క కుటుంబం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఎప్పుడో ఒక 1500 సంవత్సరాల క్రితం ఒక మహాభారత కథ, ఆ కథలో ఒక నిషాద గణరాజ్యానికి రాజు ఏకలవ్యుడని వాళ్ళు అక్కడ రాశారు. ఎవరు రాశారు? అది మన ఇరకరాయన రాశాడా? మన తాత రాశాడా? మన ముత్తాత రాశాడా? ఎవరో ఒక ఆయన మహాభారత కథ రాశాడు. ఆ కథలో ఒక అంశం ఉన్నది. అది వాస్తవా? పోయిందా? మన రాజ్యంలో కరెంట్ పోవడం అయితే ఆ యొక్క కుటుంబం మహాభారత కథలో ఉన్నటువంటి ఏకలవ్యుడి పాత్ర ఎందుకు అంత పెద్దగా ఈ ప్రపంచానికి అక్షరాలు తెలిసినటువంటి పుస్తకాలు రాసినటువంటి అనేక సాహిత్యం రాసినటువంటి వాళ్ళు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? గురుదక్షిణ పేరు మీద ఏకలవ్యుడు బొటనవేలు ఇచ్చిండని ప్రచారం చేసుకుంటున్నారు. మనం బొటనవేలు ఉన్నదా మన ఏకలవ్యుడికి? ఉన్నదన్నా అవగాహన. మన ఏకలవ్యుడికి బొటనవేలు లేదు. మరి ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఎక్కడ జరిగింది కుట్ర? ఎవరు వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరన్న విషయాన్ని ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. అది తెలిస్తే ఈనాటి ఏకలవ్యుడు, ఈనాటి ఏకలవ్యుడు జాతి ఎలా అడ్డ మీద కూలీగా మారినటువంటి పరిస్థితి ఉండదు. ఇంతకుముందు సత్యనారాయణ రావు గారు